హాయ్ ఫ్రెండ్స్, టుడే మన డిస్కషన్ వచ్చేసి విజయానికి 5 శక్తివంతమైన సూత్రాలు. దాంట్లో ఫస్ట్ వచ్చేసి సెల్ఫ్ కాన్ఫిడెంట్, అంటే ఆత్మవిశ్వాసం. ఒక లక్ష్యాన్ని ఎన్నుకొని దాన్ని నేను చేయగలను అనే ఒక గట్టి నమ్మకం ఉండడమే ఆత్మవిశ్వాసం. ఒక సంకల్ప బలంతోని, ఆత్మవిశ్వాసంతోని ఏ పని అయితే మొదలు పెడతామో ఆ పని మీద ఒక గట్టి నమ్మకం ఉండాలి. ఆ నమ్మకంతోని ముందుకెళ్తే మనం 100% ఆ పనిలో సక్సెస్ అవుతాం. ఇది ఏ ఏ పని మొదలుపెట్టినా ఆత్మవిశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి కాన్స్టెంట్, అంటే స్థిరమైన కృషి. అంటే ఒక స్థిరమైన లక్ష్యాన్ని ఎన్నుకొని ఎలాంటి మార్పులు లేకుండా కంటిన్యూగా ఎఫర్ట్స్ పెట్టడం. మనం చేసే పనిలో ఎవ్రీడే 1% ఆఫ్ ఇంప్రూవ్మెంట్ చేస్తే కాన్స్టెంట్గా లక్ష్యాన్ని చేంజ్ చేయకుండా లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకొని ముందుకెళ్ళడమే కాన్స్టెంట్. అంటే ఒక స్థిరమైన కృషి ఉండాలి, దాంతోపాటు హార్డ్ వర్క్ ఉండాలి. ఇలా అయితే ఏ పని మొదలు పెట్టినా దాంట్లో 100% మనం సక్సెస్ అవుతాం. థర్డ్ వచ్చేసి గోల్. మనం ఎలాంటి గోల్ పెట్టుకున్నామో దాని గురించి ఖచ్చితమైన అవగాహన ఉండాలి. ఈ గోల్ను కూడా ప్రతిసారి పదే పదే చేంజ్ చేయకుండా ఒకటే స్థిరమైన గోల్ను పెట్టుకొని ముందుకెళ్ళాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ప్రపంచ ధనవంతులైన ముఖేష్ అంబానీ గారు, అదానీ అంబానీ గారు, ఎలన్ మాస్క్ గారు వీళ్ళకి ఒక స్థిరమైన గోల్ ఏర్పరచుకొని వాళ్ళు ఒక ప్రపంచ ధనవంతులు ఎదిగినారు. ఫోర్త్ వచ్చేసి ఫెయిల్యూర్. మనకు ఒక లక్ష్యాన్ని ఎన్నుకొని ముందుకెళ్లే దారిలో ఎన్నో ఫెయిల్యూర్స్ మొదలవుతాయి. ఈ ఫెయిల్యూర్స్ని అధిగమించి మనం ఎంతవరకు అయితే సక్సెస్ అవుతామో అప్పుడు మనం ఈజీగా అచీవ్మెంట్ అవుతాం మన గోల్ని. సో ఇప్పుడు సక్సెస్ఫుల్ పర్సన్ ఎదిగిన వాళ్ళంతా ఒకప్పుడు ఫెయిల్యూర్స్ ఉన్న వాళ్ళే. ఫెయిల్యూర్ పర్సన్కి సక్సెస్ పర్సన్కి తేడా ఏంటంటే, ఫెయిల్యూర్ పర్సన్ తన ఓటమిని అక్కడే వదిలేస్తాడు. సో దాన్ని వదిలిపెడతాడు కాబట్టి తను ఫెయిల్యూర్ అయిపోయాడు. సో సక్సెస్ఫుల్ పర్సన్ ఏంటంటే ఫెయిల్యూర్స్ను ఎదుర్కొని వాళ్ళ ప్లానింగ్ చేంజ్ చేసి వాళ్ళ ఆత్మవిశ్వాసంతో, సంకల్ప బలంతో వాళ్ళు అనుకున్న స్థాయికి వెళ్ళారు. సో ఫెయిల్యూర్స్తోనూ ఎక్కడ స్టాప్ అవ్వద్దు. మన ప్లానింగ్లో చేంజ్ ఉండాలి, కానీ మన లక్ష్యానికి, మన గోల్కు, మనం చేయాలనుకున్న పనిలో ఎలాంటి చేంజెస్ ఉండదు. 1-2 ఫెయిల్యూర్స్తోనే ఎప్పుడు స్టాప్ చేయకూడదు. ఫిఫ్త్ వచ్చేసి పాజిటివ్ యాటిట్యూడ్. మనం ప్రతి విషయాన్ని ఫాస్ట్గా ఆలోచించే అలవాటు చేసుకోవాలి. మనం ఒక్క ఫెయిల్యూర్తోని మన చుట్టూ ఉన్న వాళ్ళు చాలా సంతోషిస్తారు, వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. సో నీకు ఎవరైతే నెగిటివ్ పీపుల్స్ ఉంటారో వాళ్ళని చాలా దూరం పెట్టాలి. ప్రతి విషయంలోని పాజిటివ్ ఆలోచించాలి, పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్ళాలి. సో ఈ పాజిటివ్తో ముందుకెళ్తేనే మనం అనుకున్న లక్ష్యాన్ని ఈజీగా చేరగలుగుతాం. ఇలాంటి విజయాలకి మెయిన్ రీజన్ వచ్చేసి నెగిటివ్ పీపుల్స్ ఉంటారు. ఈ నెగిటివ్ పీపుల్స్ను అవాయిడ్ చేస్తూనే ఉండాలి. పాజిటివ్గా మాట్లాడేవాళ్ళు, సో వాళ్ళకు ఒక స్థిరమైన లక్ష్యం ఉన్న వాళ్ళు, వాళ్ళకు ఉన్నత స్థాయికి ఎదుగుదాం అనుకునే పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఆ పీపుల్ సరౌండింగ్ మధ్యనే కమ్యూనిటీ ఏర్పరచుకొని ముందుకెళ్ళడం.